నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద సహస్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. అయితే చాలా కామన్గా వింటుంటాం, ఇంటికి దీపం ఇల్లాలు అని, లేకపోతే ఇంటికి మహాలక్ష్మి అని. లేడీస్ గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారు. ఓకే, నిజంగా ఈ లక్ష్మీదేవి మనని కనికరించాలి అంటే, ఆర్ కటాక్షించాలి అంటే, ఆర్ నిజంగా మనమే లక్ష్మిగా మారాలి అంటే ప్రతి ఉమెన్ ఏం చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా అందరూ విని నేర్చుకోవాల్సింది, ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సింది. దట్ నిజంగా మీరు లక్ష్మిగా మారాలి అంటే, ఆర్ లక్ష్మీదేవి మీకు సాక్షాత్కరించాలి అంటే, మీ జీవితాన్ని లక్ష్మీదేవి ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఒక గొప్ప స్థితికి ఇవ్వాలి అంటే, ఫస్ట్ థింగ్ లక్ష్మీదేవి ఎలా మన జీవితంలోకి వస్తుందో తెలుసుకోవాలి. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డ్రైన్డ్ ఉమెన్ లైఫ్లోకి లక్ష్మీదేవి రాదు. ఓకే, ఎప్పుడు అలసిపోయి ఉండే ఇంట్లో వారు అలసిపోయిన అమ్మాయి ఇంటికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి రాదు. ఎప్పుడు ఎ డ్రైన్డ్ ఉమెన్ విల్ నెవర్ హ్యావ్ లక్ష్మీ ఇన్ హర్ లైఫ్, ఆర్ ఆ ఇంటికే లక్ష్మీదేవి రాదు అంటారు. సో అస్సలు ఎప్పుడు కూడా అలసిపోయి టూ మచ్ వర్క్ చేసేసుకుని, టూ మచ్ అలసిపోయి ఇక నా వల్ల కావట్లేదు, ఊపిరి ఆడనంత పని 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 ఉంది అంటే అది మగవాళ్ళ బాధ్యత. అంత పని ఇస్తున్నాం ఒక మనిషికి, ఇట్స్ స్ట్రెస్, నేను దాన్ని రిలీవ్ చేయాలి అనే ఆలోచన తెప్పించుకోవాలి. లేదంటే మీ ఇంట లక్ష్మీదేవి రాదు అంటారు. సో లక్ష్మీ విల్ నెవర్ స్టే ఇన్ ఎ డ్రైన్డ్ ఉమెన్స్ హౌస్, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గాడెస్ ఎంటర్స్ త్రూ హర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక దేవత, ఒక లక్ష్మీ దేవత అమ్మవారి రూపంలో మీ ఇంటికి రావాలి అంటే అమ్మాయిలు ఆర్ ఇంట్లో ఉన్న లేడీస్ త్రూనే వస్తుంది. ఓకే, సో అందుకని మీరు ఇంట్లో అమ్మాయిని ఏడిపిస్తూనో, భార్యను ఏడిపిస్తూనో, పిల్లల్ని ఏడిపిస్తూనో, ఇంట్లో ఉండే తల్లిని ఏడిపిస్తూనో ఉంటే మీ ఇంట లక్ష్మీదేవి రాదు అంటారు. లక్ష్మీదేవి విల్ కమ్ ఓన్లీ త్రూ లేడీస్ ఇంట్లో. సో అందుకని మీకు బయట నుంచి ఎన్ని బొమ్మలు పెట్టి కొనుక్కున్నా, ఎన్ని అభిషేకాలు పూజలు చేసినా వెరీ ఇంపార్టెంట్, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవుల్ని సరిగ్గా చూసుకోండి. నెవర్ మేక్ దెమ్ క్రై. వాళ్ళు అంతగా ఏడ్చే సిచ్యువేషన్ వస్తే, ఏడిపించే సిచ్యువేషన్ మీరు తెప్పిస్తే ఎంత తొందరగా వాళ్ళని ప్యాసిఫై చేసేస్తారో అంత మంచిది. ఎంత తొందరగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తారో అంత మంచిది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎంత డర్టీ ఎనర్జీ ఇంట్లో ఉంటే అంత దూరం వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. డర్టీ ఎనర్జీ విల్ కమ్ ఓన్లీ త్రూ నీడెడ్ అటాచ్మెంట్స్ వల్ల. బయట ఎవరితోనో, ఏ లేడీస్నో ఎవరితోనో మీరు మంచిగా ఉంటూ ఇంట్లో ఉన్న లేడీస్ని మీరు ఎప్పుడైతే తప్పుదారి ఆర్ రాంగ్గా మోసం చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో మీకు బయట డబ్బు రావచ్చు, లక్ష్మి నిలవదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. క్లీన్ యువర్ సోల్స్. ఎంత తొందరగా అయితే తొందరగా మీరు బయట పెట్టుకున్న రిలేషన్షిప్ని తోసిపడేయండి. ఎంత త్వరగా ఇంటికి రాగలితే, ఇంట్లో ఎంత వేస్ట్ ఉన్నా సరే, అమ్మాయి ఎంత, మీ భార్య ఎంత టార్చర్ పెట్టినా సరే, బయట మాత్రం నెవర్ ఎవర్ ఎంటర్టైన్ సచ్ థింగ్స్. తప్పుదారి పట్టకండి. దాని తర్వాత తను అలసిపోయి, నేనేమీ చేసుకోలేను, చెప్పుకోలేను అనే పరిస్థితి ఉంటే, మీ ఇంట్లో భార్య గనక నేను ఏమి చెప్పుకోలేకపోతున్నాను, నా నోట మాట రానివ్వకుండా ఆపేస్తున్నారు, నేను ఏది చెప్పుకోవాలన్నా లేరేంటి అనే ఎగ్జాషన్కి వచ్చిందంటే అది మీ వంశానికి కూడా శాపంగా మారుతుంది. నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు దట్. ఎప్పుడు అలాంటి చెప్పుకొనివ్వండి. మ్యాక్సిమం వాళ్ళు చెప్పుకుంటారు, మాట్లాడతారు, మీరు కన్విన్స్ చేస్తే వింటారు మ్యాక్సిమం. కొంత ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, మనం చెప్పే రూల్స్ వాళ్ళకి అప్లై కావు. కానీ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడివ్వండి. తర్వాత మీరు చేయాల్సింది చేయొచ్చు, కానీ మాట్లాడనివ్వండి. నోరు నొక్కి ఏ ఉమెన్ ఇంట్లో బ్రతకకూడదు. ఏ ఇంట్లో అయితే ఉమెన్ నోరు నొక్కేసుకుని బ్రతుకుతుందో ఆ ఇంట్లో మీకు లక్ష్మి నిలవదు అంటారు. అట్ ద సేమ్ టైం అతిగా మాట్లాడే అమ్మాయి ఇంట్లో కూడా లక్ష్మి లేడీస్ మాట రూపంలో ఎనర్జీని పోగొట్టుకోకూడదు. ఏది మాట్లాడుతున్నా చాలా క్లారిటీగా, సెన్స్తో మాట్లాడాలి. నేను ఇంతే అండి, నేను చాలా మాట్లాడుతానండి, అది చేస్తానండి, ఇది చేస్తానండి. అనవసరమైన మాటలు చాలామంది లేడీస్ మాట్లాడతారు. అలా మాటలు గనక మీ కంట్రోల్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట నిలుస్తుంది అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా చెప్పింది, దానికి లక్ష్మీదేవి కలిసిందా అంటారేమో. లక్ష్మీదేవి నాతో కలవకపోవడం పాయింట్ కాదు.
ఇవి మీరు ఫాలో చేసుకుని కొన్ని రోజులైనా చూడడం ఇస్ అ పాయింట్. ఇవి చేసి చూడండి, సరదాగా ఒక 10 రోజులు ఇవి ఫాలో అయ్యి చూడండి. మీ లైఫ్లో ఉండే చేంజెస్ మీరే అబ్జర్వ్ చేసి మీరే ఇంకో 4 పాయింట్లు నాకు కింద మెసేజ్ చేసి చెప్తారు. సో కంపల్సరీ డూ ఇట్ విత్ ఎ ప్యూర్ హార్ట్, మంచి ఇంటెన్షన్తో. నేను చేస్తాలే, చూడు ఇట్లా చేసినా అలా అయింది, ఆమె నేను ఎంత మంచిగా చూసుకున్నా తిడుతూనే ఉంటుంది, ఈ టైప్లో ఎంతసేపు కంప్లైనింగ్లోనే ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో కూడా పూర్తిగా చూడరు. పూర్తిగా చూసిన వాళ్ళు అప్లై చేయరు. ఎందుకంటే మీకు లక్ష్మి రావాలనే ఉండదు ఇంట్లో. సో నెవ్వర్ మా దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ డబ్బులు నిలవట్లేదు సార్, అన్ని అప్పులు ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ మీ ఇంట్లో మీ వైఫ్ని హ్యాపీగా చూసుకోవా అని చెప్తాం. అంత ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు ఇది మైండ్లోంచి తీసి పడేయాలి. షీ ఈజ్ నాట్ యువర్ సర్వెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట లేడీస్ రూపంలో ఉంటే ఆమెని సర్వెంట్ లాగా, అది తీసుకురా, కాఫీ తీసుకురా, టీ తీసుకురా, నేను గ్లాస్ తినేసి అక్కడ పడేస్తే ప్లేట్ తీసుకెళ్ళు, ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తారో లక్ష్మి మీ ఇంట నిలవదు. నీ ప్లేట్ తీసుకెళ్లాలని ఆమె గౌరవంగా అనిపించాలి. అది నీ బిహేవియర్. ఎలా ఉండాలంటే మనము, అరే నువ్వు కూర్చొని తిను, నేను ఉన్నా కదా అనేటట్టుగా తనకు అనిపించేలా మనం బిహేవ్ చేయాలి. కానీ మనం ఏదో సర్వెంట్ లాగా నేను తిని ఇట్లా పడేస్తా ఆ ప్లేట్ నువ్వు తీసుకెళ్ళు అనేది ఉంటే దట్ ఈస్ అ కర్స్. అది శాపములాగా తగిలి తీరుతుంది. ఇప్పుడు బాగుందేమో మీ దశ, కానీ ఖచ్చితంగా తిరిగి కాటేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి లక్ష్మి ఇంట నుంచి వెళ్ళిపోతే ఖాళీ రూపంలో వచ్చి మిమ్మల్ని తినేస్తుంది, కబళించేస్తుంది అంటారు. నెవర్ ఎవర్ డూ దట్. అందుకని లక్ష్మీదేవిని ఇంట ఉంచాలి అంటే కాళీదేవిని లోపలికి వచ్చి మిమ్మల్ని కాళ్ళతో తొక్కకూడదంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది లక్ష్మిగా భావించి వాళ్ళకి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తూ ప్రవర్తించాలి. దాంతోపాటు తన గర్భము మొత్తము యూనివర్స్లో యొక్క కుటుంబం ఎంత ఇంపార్టెంట్గా మీరు కాపాడుకుంటారో, తన కడుపు నుంచి వచ్చే బాధ మిమ్మల్ని నాశనము చేస్తుంది. ఎప్పుడు నెవర్ డూ దట్. ఏ ఉమెన్కి కూడా కడుపులోంచి బాధ తెప్పించే తప్పు పని చెయ్యకండి. ఏ మగ వ్యక్తి అయినా, ఏ ఫ్యామిలీ అయినా, అది తల్లిదండ్రులు, అత్తా కోడలైనా, అత్తా మామ అయినా సరే, ఏ ఉమెన్ని ఏడిపించకండి. మీ కోడల్ని ఏడిపించి కడుపారా మీరు ఏడిపిస్తే మీకు అది తగిలి తీరుతుంది. అది జన్మల పాపం. అది చెయ్యకండి. ఎంత త్వరగా ఇది మీరు ఎక్కించుకుంటారో మైండ్కి, అంత త్వరగా లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది. లక్ష్మి ఉంటే ఏమవుతుంది తెలుసా? సంతోషం వస్తుంది, సంపూర్ణత్వం వస్తుంది. అండ్ ఎంత కావాలనుకున్నా అంత సమృద్ధిగా మన ఇంట్లో అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు బాధ పెడుతూ ఉంటారో మీరు నిజంగా మీ నాశనాన్ని కోరి తెచ్చుకుంటూ ఉంటారు. నేను చెప్పిన దాంట్లో వెరీ ఇంపార్టెంట్గా మీరు ఆలోచించుకుని గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళని ఏడిపించవద్దు. వాళ్ళని మంచిగా, చాలా తెలివిగా, హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది చేస్తూ మీకు కావాల్సినట్టుగా వాళ్ళని మలుచుకుంటూ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్గా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయేమో, కొంతమంది గయ్యాళ్ళు ఉంటారేమో, బట్ మెజారిటీ ఫ్యామిలీ ఇట్లా నడపండి. ఇంటికి రాగానే అని కోపం మొహం పెట్టుకుని ఎంతసేపు ఫైటింగ్లో ఉండకండి. ఒక ఇంట్లో లక్ష్మి నిలవదు. మీకు మీరే మీ ఇంటిని శాపం పెట్టుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అమ్మవారు మీకు లక్ష్మీదేవి మీకు కటాక్షం ఇవ్వాలి అనుకుంటారో, ఇంట లక్ష్మీదేవి రావాల్సిన వూంబ్ ఏది, ఆ లేడీ ఎలా ఉన్నారు అని చూసి వస్తుంది అంటారు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ప్రతి ఇంట్లో ఉండే ప్రతి మహిళని గౌరవించండి. గౌరవం అనేది మీరిస్తే పెరుగుతుంది. ఇది లోపల నుంచి ఏ కల్మషం లేకుండా, నేను గౌరవం ఇచ్చాను కాబట్టి నాకు ఏమైనా రావాలి కాకుండా, మనస్ఫూర్తిగా ఏ రోజైతే మీరు చేస్తారో ఆ రోజు మీ లైఫ్ బాగుంటుంది. నాకు ఐఎమ్ వెరీ షూర్, నేను చాలా వీడియోలు చేస్తున్నాను కదా, వింటూ మీరు ఇంకొక లోకంలో ఆలోచిస్తుంటారు. నేను చెప్పిన పాయింట్ మీకు ఎక్కితే మాత్రం మీ జీవితం మారుతుంది. సో మళ్ళీ వీడియో చూడండి, 1కి 10 సార్లు చూడండి, రాసుకోండి. ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ ఉమెన్, అంతా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఇక్కడే ఇంతే, నేను వంటింటి కుందేల్లా బ్రతుకుతున్నాను అనే బాధలో ఉండే ఇంట రాదు లక్ష్మీదేవి. హోప్ ఇది అర్థం చేసుకుంటారని, అండ్ నేను చెప్పింది తొందరగా వింటారని, ఆచరిస్తారని, మీరందరూ బాగా డబ్బులు సంపాదించుకుంటారని, డబ్బు, పేరు, సమృద్ధితనం, అబండెన్స్, హ్యాపీనెస్ అన్నీ మీ ఇంట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
మీరు కనుక నా వీడియోస్ చూసి మీకు నచ్చి మీరు చేంజ్ అయితే నేను హ్యాపీయెస్ట్ సంతోషపడతాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.